మరి ఇరుకులో నాకు విషయాలను కలగజేయడం నీవే, నన్ను కరుణించిన ప్రార్థన అంగీకరించుకుంటా. ఒకసారి ఆలోచించండి. ఈ భూమండలం దాటిపోతే పరిస్థితి పాతాళం. ఆ పాతాళం తప్పించుకోవడానికి యేసుక్రీస్తుని నమ్మి పరలోక రాజ్యానికి అలసుడు కావాలని వాక్యమైన దేవుని మాట్లాడు. అందుగురించి యెహోషువ 14 వస్తే యేసు చెప్పిన నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడ తండ్రి యొద్దకు రాడంటే మేము ఇట్లా వస్తామని అన్య జనాంగాలు పురుగొలుపుతున్నాయి. మీరు ఆ దేవుని ఇట్లా రండి అంటారు. క్రైస్తవులకి నిందులు, బాధలు, కష్టాలు, శ్రమలు. నాకు దొరకని రాజ్యం కిరీటము నీకు, నీ పిల్లలకి పెడతావా? నీకు వస్తుందా కిరీటము? చూస్తాను. నీ పిల్లలు నీతోనే చీకొట్టించి నీ దగ్గర రాకుండా వాడు మీసాలు కాళ్ళు దూపుతున్నాడు. చూస్తాము. ఈ 60 ఏళ్ళు ఎదుర్కోవాలి దేవుని. నాకు లేదు దేవుడు అక్కడ గెంటేసాడా? ఇప్పుడు దేవుని బిడ్డలు కిరీటం పెడతాడా? దేవుని బిడ్డలు నీకు వ్యతిరేకంగా నీదని ఉసిగొలుపుతానని వాడు ప్లాన్. కంకణం పట్టుకున్నారు, కత్తి సాధిస్తున్నారు, వ్యతిరేకం సాధిస్తాడు. అందుగురించే ఇరుకు మార్గం క్రీస్తు మార్గం, ఇరుకులోనే విశాలను కలగజేయమంటాడు దావీదు. విశాలమ సాతానమా ఎంతమంది పోతారు ఈ ఊర్లో కదా? ఒక డబ్బా చూపిస్తాడు, ఒక స్త్రీ ఆశ చూపిస్తాడు, ఒక సరయా చూపిస్తాడు, ఇంక బట్టల ఆశ ఒకరు. అందు గురించి ఏమంటారు తెలుసా? మొదటి యోహాను రాసిన పత్రికలో చూసి ముగించుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ ఏం ఆశ అంట? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే ఈ లోకంలో ఉన్నవాడు ఎవడైనా లోకమును ప్రేమించాలి తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములు ఉన్నవాడుదనగా శరీరాశ, నేత్రాశ, జీవములు ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావో, లోక సంబంధులవే. వీటికి ఏడుస్తున్నాడు కొంతమంది. లోక సంబంధం శరీరాశ, నేత్రాశ, జీవములు. వాడు ఆశలు పెడతాడు సైతాన్. అందుగురించే లోకమును దానిలో ఆశలు గతించుకోవాలి, దేవుని చిత్తం జరిగించో నిరంతరము నిలుస్తాడు కదా. దేవుడి మాటలను దేవించిన కాక ఈ లోక సంబంధమైన కోరికలు ఉరుకాట పారాట ఉరుకుతారు, పోతుంది సాయంత్రం వరకు. పరలోక రాజ్యం వరకు వెతుకోళ్ళు ఎవరు? మీరు వచ్చి లేపారు ఆసక్తి దేవుని వాక్యం వినాలని మిమ్మల్ని లేపారు, మీకు ప్రేరేపణ ఉంది, వచ్చారు. లోక సంబంధం వెళ్తారా? తినాలా, తాగాలా, ఎగరాలా, ఎంజాయ్ చేయాలి. సార్ కను మూస్తే పాతాళం. ఒకసారి వీడియో చూస్తే పాతాళం భయంకరంగా ఉంటుంది. దుర్దినములు రాకముందే చెడు అలవాట్లు దుర్దినములు రాకముందే నీ బాల్యదినమందే సృష్టికర్తను స్మరించి వీడియో సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం
పనికిరాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. దినములు చెడ్డవు కనుక సమయం పోనీ సత్యం చేసుకొని భయభక్తులుగా ఉండాలని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందాక చూశారు, విన్నారు కదా. ఒకసారి ఆలోచించండి, ప్రార్థించండి. నమ్మకుడు గట్టిగా ప్రార్థించండి. గట్టిగా స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, అవును ప్రభువా. ఇప్పుడు చెప్పిన వాక్యం తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుంటుంది. నైనా ఇరుకైన మార్గం నడిపించుకుని అనుకుంటున్నాను తండ్రి. ఇశ్రాయేలు మార్గం మాకు వద్దు నైనా. నీ సన్నిధికి వచ్చి మేము అందరం విశ్వసించమని మాకు అందరూ దయచేయండి. నైనా మా సంఘంలో తండ్రి సురుగుతనం తీసుకునేమని, నైనా మెలకు దయచేయండి తండ్రి. సురుగుతనం దయచేయండి అయ్యా. పడకల నుండి పైకి లేకమని అడుగుతున్నాను తండ్రి. నా ఆకాశం నుంచి నరుని హృదయం తగ్గి చూసేదేవా. ఎవరు హృదయంలో ఏ కలపసి ఉండదు నీకు తెలుసునైనా. మా పై దేశాలు చూస్తున్నాం నైనా. నువ్వు హృదయ అంతరాంగం పెరిగేవాడు అయ్యా. నీకు స్వస్థరాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవునైనా నువ్వు అన్నాడు తండ్రి, మోసేతో మాట్లాడి ఎవరి నాడు మాతో మాట్లాడదని అడుగుతున్నాను దేవానికి తండ్రి. పరిశుద్ధాత్మ నీకు చూస్తున్నాం తండ్రి. నీకు చూస్తున్నాం కుమారానికి చూస్తున్నాం, శ్రీ దేవానికి చూస్తున్నాం చెల్లిస్తున్నాం నాయన.